క్యాన్వా ప్రో అన్ని లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు తప్పకుండా హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్. టుడే టాపిక్ ఏఐ టెక్ యాప్ అప్డేట్ ఉంది, అలాగే పిక్సెల్ ల్యాబ్ కూడా అప్డేట్ ఉంది, అలాగే మీకు అను ఫాంట్స్ని క్యాన్వాలో ఫ్రీగా ఎలాగ వాడాలి, మీకు ప్రో వెర్షన్ లింక్ నేను అనేది ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏఐ టెక్ యాప్ అండ్ పిక్సెల్ ల్యాబ్ జిప్ ఫైల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఏఐ టెక్ యాప్ న్యూ వెర్షన్ అప్డేట్ లింక్ అనేసి ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఆ లింక్ ద్వారా పిక్సెల్ ల్యాబ్ ఏఐ టెక్ యాప్ అప్డేట్ పొందవచ్చు. ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్లో ఏం అప్డేట్ ఉన్నదంటే, మనకి ఫస్ట్ స్టిక్కర్స్లో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న కొన్ని మాత్రమే చూపించాను, కొన్ని ఇంకా ఆల్రెడీగా ఉన్నాయి. ఎమోజిస్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన పిఎన్జీస్ నేను అనేది యాడ్ చేశాను. కాబట్టి మీరు వాటిని యూజ్ చేసి వాడాలనుకున్న వాడచ్చు, లేదంటే మీకు క్యాన్వాలో కూడా ఎలాగనేది మీకు చూపిస్తాను. లింక్ కూడా నేను అనేది ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కన్ఫర్మ్గా లైక్ చేయండి. లైక్ చేస్తేనే క్యాన్వా ప్రో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన పొజిషన్లో ప్లేస్ చేసుకోండి. నేను జస్ట్ మీకు ఇందులో ఉన్న ఆప్షన్స్ మాత్రమే చూపిస్తాను, ఇమేజెస్. మీరు డిజైనింగ్లో ఇవేమైనా యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. మీకు చూడండి, ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ యాప్ వాడితే మీకు అసలు చాలా ఎలిమెంట్స్, ఈ పిఎన్జీస్ మీకు సంబంధించిన అన్నీ ఉంటాయి ఇందులో. యాక్చువల్గా మీరు చాలామంది చెక్ చేయట్లేదు, అసలు వాడుతూ ఉంటారు. అయితే చూడండి, చాలా బ్యాక్గ్రౌండ్స్ గట్టా చాలా ఉంటాయి. ఫైర్కి సంబంధించినవైన, క్రిస్టల్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి ఇందులో. మీరు వాడట్లేదు, చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన స్టైల్స్, అట్లా కలర్స్ మారుతాయి. ఇవి చూడండి, ఇవన్నీ మనం వాడచ్చు వేస్ లెంత్ లాగా. చాలా 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 ఉన్నాయి. ఇలా కూడా ఇవి కూడా వాడచ్చు, కలర్స్ ఇవి కూడా వాడచ్చు. ఇవన్నీ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు స్టిక్కర్స్ని మీరు ప్రత్యేకించి పిక్సార్ట్లో లాగా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చెక్ చేయండి, మీకు చెక్ చేసి మీ డిజైన్కి తగ్గట్టుగా వాడండి. అలాగే ఇప్పుడు క్యాన్వా ప్రో నేను ఇచ్చిన లింక్ ద్వారా ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఇప్పుడు నేను ఇచ్చే లింకు ఇదే నేమ్ పైన ఉంటుంది, మీరు చూడండి స్క్రీన్ పైన. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే గూగుల్ క్రోమ్కి వెళ్తుంది, లేదా ఆ లింక్ని కాపీ చేసి మీకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయొచ్చు. కానీ మీకు ఓపిక మాత్రం కావాలి ఇది క్లెయిమ్ చేసుకునేటప్పుడు. ఇలా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ ఇలా ఇన్స్టాగ్రామ్ అని, అలా లింక్డ్ఇన్ అని, ఇలాగ అన్నీ చూపిస్తుంది. అలాగ అవన్నీ కాకుండా కిందకి అలా స్క్రోల్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, హౌ టు కే అని పెద్దది ఉంటుంది. కే అని సింబల్ పెద్దది ఉంటుంది. యూజ్ క్యాన్వా అని ఉంటుందండి. క్యాన్వా అని ఉండదు, క్యాన్వా అని ఉంటుంది. ఇది ఒక సోర్స్ అనమాట. జస్ట్ మీరు చూడండి, ఈ పేరు ఇది మాత్రం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు ఇదంతా అర్థమవుతుంది. మళ్ళీ నాకు పర్సనల్గా మెసేజ్ చేయొద్దు ఎలా యూజ్ చేయాలనేది. ఓకే, మీకు లింక్ మాత్రమే, మీరు మెసేజ్ చేసినప్పుడు లింక్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను. దీని క్యాన్వా అని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ గైడ్ అని వచ్చి ఇక్కడ 1 minute టైం అడుగుద్ది. 1 minute టైం తర్వాత నేను ఆల్రెడీగా మీకోసం ట్రై చేసినప్పుడు నేను ఇక్కడ ఈ టీంలో జాయిన్ అయ్యాను అనమాట. నాకు ఈ లింక్ వచ్చింది. మీకు వేరే లింక్ వస్తుంది. అది ఎవ్రీ 1 minute 2 minutes లింక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫుల్ అయిపోగానే లింక్ చేంజ్ అయిపోద్ది. అది ఎవరికి ఏ లింక్లో ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో తెలియదు. కాబట్టి అది ఒక సోర్స్. కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను మొత్తానికి ఆల్ లాగౌట్ అని అయిపోతాను అనమాట, మీకు చూపించడానికి. మీరు నమ్మరు కదా. కొత్తగా లాగిన్ అవ్వడం వల్ల చూడండి, ఇక్కడ ఇవన్నీ
చూపిస్తుంది. ఫ్రీగా యొక్క ఎడ్యుకేషన్ కోసం ఫైండ్ స్కూల్ అవన్నీ అడుగుతుంది. మనకి ఎలాగా రాదు అది. నేను ఇంతకుముందు వాడాను, కానీ చూడండి కింద ఎటువంటి మనకి టీంలో కానీ ఈ లాగిన్ తోటి నేను లాగిన్ అవ్వలేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు అది 1 మినిట్ అయింది లేదు చూస్తాను. 1 మినిట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుద్ది. గెట్ ఇయర్ అని క్లిక్ చేయండి. గెట్ ఇయర్ అని క్లిక్ చేస్తే ఇలా పాపప్ మళ్ళీ యాడ్స్ లాగా ఇలా వస్తూ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ గెట్ ఇయర్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డైరెక్ట్గా క్యాన్వాలోకి వెళ్ళిపోయింది. చూసారా, ఇక్కడ చూడండి ఎలా వచ్చిందా. ఇక్కడ మనం ఇందాక చూపించిన టీం నేమ్ వేరు, ఇప్పుడు చూపించిన టీం నేమ్ వేరు, మారింది. చూసారా, మారిపోయింది కదా. ఇక్కడ మనం మన దగ్గరికి వచ్చి ఇక్కడ చూస్తే మనం టీంలోకి వచ్చాం. ఇక్కడ 77 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ మనం రెండోసారి ట్రై చేసినప్పుడు ఇంకో గ్రూపే ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ గ్రూప్ అంత ఈ లింక్ అంత ట్రాఫిక్ ఉంటుంది లింక్. అందుకే మనం నీకు స్టార్టింగ్లో చెప్పింది ఓపిక ఉండాలని చెప్పింది, అందుకే ఓపికగా చూడాలి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యి ఉంది కదా టీంలో. ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈడియు అనేది అన్ని ప్రో అనమాట. ప్రో వెర్షన్స్ని మనం వాడేటప్పుడు అది అనేది ఎక్స్పోర్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చూడండి ఫుడ్కి సంబంధించి స్పైసీ అనేసి ఇది నేను తీసుకున్నాను. దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మన ప్రో తీసుకోకపోతే ఇవన్నీ గోల్డ్ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. ఇవేవి పనిచేయవు. చూడండి ఇవన్నీ మనం కంప్రైజ్ కూడా చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ కూడా పెట్టచ్చు, డౌన్లోడ్ కూడా అవుద్ది మీకు. ఇప్పుడు నేను ఇదే శాంపుల్ని ప్రో వర్క్ అయిందానికి వర్క్ అవ్వడానికి ఇదిగోండి నేను ప్రో మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. చూడండి ప్రో లేదు, ఇక్కడ ప్రో తీసుకోమంటుంది. ఇక్కడ మనకి ప్రో లెవెల్ అంటే మనకి క్రియేటివ్ సింబల్ కనిపిస్తుంది. చూసారా, ప్రో లేదు కాబట్టి. మనకి ఇందాక దాంట్లో ప్రో ఉంది కాబట్టి మనకి ఆ సింబల్ అనేది కనిపించలేదు. ఇప్పుడు నేను ఈ టాప్ టిప్స్ 5 టిప్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ప్రో అడుగుతుంది. మీకు నేను ఇచ్చే లింక్ అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, అది మీరు ఓపిక్గా చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ప్రో ఉన్న దాంట్లోకి మళ్ళీ వస్తాను. చూడండి నేను ప్రో ఉన్న దాంట్లోకి వచ్చాను. ఆల్రెడీగా ఇందాక 77 ఉన్నారు, ఇప్పుడు 92% అయిపోతారు. ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు చూసారా కింద క్రియేట్ యువర్ డిజైన్ టెంప్లెట్ మోర్ అని ఉంది. బ్రాండ్ కిట్ అనే ఆప్షన్ చూపించట్లేదు ప్రో లేకపోతే బ్రాండ్ కిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు థంబ్నెయిల్ మనకి వెళ్దాం. మనకి టెంప్లెట్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ప్రో ఉన్నవన్నీ ఈడియో ఎడిట్ చేసుకోవచ్చు అనే అర్థం అనమాట. మనకి అవి కూడా మనం ఇక్కడ పొంగల్ అనుకోవడం, పొంగల్ ఫెస్టివల్, హ్యాపీ పొంగల్ అనుకోవడం. ఇక్కడ చూడండి హ్యాపీ పొంగల్కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనం ఇది నచ్చింది నాకు. ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసాం కాబట్టి పిక్సెల్ ల్యాబ్ కూడా చెక్ చేయండి. ఇక్కడ మన తెలుగు ఫాంట్స్ మాత్రం ఇవి నార్మల్ తెలుగు ఫాంట్స్. ఎన్టీఆర్, మల్లన్న, రాంభద్ర, శ్రీకృష్ణ దేవరాయ, దొరజాటి, ఇవన్నీ నార్మల్ తెలుగు ఫాంట్స్. ఓకే, వీటిని మనం వాడుకోవచ్చు. ఇదే లింక్ మీద నేను 2 వీడియోస్ చేశాను ఇంతకుముందు. నేను వాడాను, నాకు ఎటువంటి హాని జరగలేదు. కాబట్టి నేను మీకు మళ్ళీ ఇది సంక్రాంతికి మళ్ళీ చెప్తున్నాను. మీకు సంక్రాంతి ఫెస్టివల్ కావాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్కు రండి.
సంక్రాంతి టైప్ చేయండి, మీకు చాలా ఎలిమెంట్స్ వస్తాయి. ఇవి యూజ్ చేసుకోండి. తెలుగులోనే తెలుగుని కూడా ఎలా వాడాలో నేను చూపిస్తాను ప్రజెంట్ ఆన్ ఫాంట్స్ని. బట్ ఇలా మనం ఎలిమెంట్స్ అనేవి చాలా ఎలిమెంట్స్ అనేవి ఇందులో దొరుకుతాయి. ప్రీమియం ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ మనకి వాటర్ మ్యాట్ లాగంటే వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం వాడవచ్చు. ఇవన్నీ ప్రీమియం అనమాట, కాబట్టి మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇప్పుడు నేను సంక్రాంతి శుభాకాంక్షలని ఇచ్చాను ఏఐ టెక్ యాప్లో. ఇప్పుడు నేను కాపీ చేశాను. ఇక్కడ మన బాక్సెస్ కింద వచ్చింది కదా. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి డబల్ ట్యాప్ చేసి న్యూ టెక్స్ట్ తీసుకోండి. మీరు ఇలా వచ్చింది కదా, సంక్రాంతి శుభాకాంక్షలు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి ఏబి అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి మీకు నచ్చిన స్టైల్లో మీరు సంక్రాంతి మార్చుకోవచ్చు అనమాట. ఇలా మార్చుకోవచ్చు. ఈ ఫాంట్ బాగుంటుంది సంక్రాంతికి, నాకు నచ్చింది. మీకు ఏది నచ్చితే వాడచ్చు. ఇంకొక ఫాంట్ సంక్రాంతికి, ఎందుకంటే సంక్రాంతి స్టైల్ డిజైన్ ఉంటుంది ఇంట్లో. ఓకే, ఇప్పుడు మనం ఈ శుభాకాంక్షలు ఎలా కాకుండా శుభాకాంక్షలు 1, 2 ఫాంట్స్లో నుంచి ఉన్న శుభాకాంక్షలు కూడా మనం వాడచ్చు. ఇప్పుడు మనం ఏఐ టెక్ యాప్ ఓపెన్ చేయండి, బ్యాక్ రండి. ఏఐ టెక్ యాప్లో డిన్బిట్ ఫాంట్స్ ప్రివ్యూ అని ఉంది కదా, చూడండి. డిన్బిట్ ఫాంట్స్ ప్రివ్యూ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అను డిన్బిట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి శుభాకాంక్షల ఫాంట్ 1, 2 అని ఉంది కదా. 1 కింద ఉంది, 2 పైన ఉంది. ఇక్కడ మీరు శుభాకాంక్షలు స్టైల్స్ చూసారా, ఇక్కడ చాలా స్టైల్స్ కనిపిస్తుంది శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూసుకొని ఎలా స్క్రోల్ చేసే కొద్దీ పెళ్లి సందడి, శుభాకాంక్షలు, మనకు నచ్చిన ఎలిమెంట్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ శుభలేఖ అవన్నీ కనిపిస్తాయి మనకి. ఇవే వాడతారు పెళ్లి పత్రికలో గట్టి, ఈ ఫాంట్సే వాడతారు. ఐ గ్రాఫిక్స్ ఫాంట్స్ అనమాట ఇవి. ఓకే, మనకు సంబంధించిన పెళ్ళికి సంబంధించినవి కానీ, ఇక్కడ సాయిబాబాకి సంబంధించినవి కానీ ఇక్కడ చాలా ఉంటాయి. వీటి గురించి కూడా చాలా వీడియోలు చేశాను, మీరు చూడండి. కొత్త వాళ్ళు నేను చూడండి. ఇప్పుడు మీకు ఏ స్టైల్ శుభాకాంక్షలు నచ్చిందో మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చింది, నేను తీసుకోను. కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా కాపీ చేసినప్పుడు అది పైన హెడ్డింగ్ చూడండి, అను శుభాకాంక్షలు 1 or 2 లేదా డిన్బిట్ ఫాంట్ 1 or 2 or 3 or 4 or 5 చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడికి మళ్ళీ వచ్చి పిక్సెల్ ల్యాబ్లో ఇప్పుడు టెక్స్ట్ తీసుకొని డబల్ ట్యాప్ చేస్తే న్యూ టెక్స్ట్ కాపీ చేయండి. ఇలా వస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ అనే ఆప్షన్లోకి వచ్చి ఏబి అనే ఆప్షన్లో ఇక్కడ 85 ఫాంట్స్ ఉన్నాయి కదా, అక్కడ అను శుభలేఖ 1, 2 ఉంది కదా. మనం 2లో కాబట్టి 2 సెలెక్ట్ చేస్తే అక్కడ చూడండి వచ్చింది. అదే 1 సెలెక్ట్ చేస్తే వేరే నేమ్ వస్తుంది. అందుకనే మనం ఫాంట్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మనం లార్జ్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఈ శుభాకాంక్షలు ఓకే అయితే ఈ శుభాకాంక్షలు తీసేయచ్చు. కట్ చేద్దాం చూడండి. ఇలా మనం వాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్ఫార్మర్లో పెట్టుకొని ఇప్పుడు మనం సేవ్ అని ఇమేజ్లో సేవ్ చేసి పిఎన్జి పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ పెట్టుకోండి. మనం క్యాన్వా ప్రోలోకి వచ్చి ఇప్పుడు యాడ్ పేజ్ వస్తుంది, యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ పిఎన్జిని అప్లోడ్ చేసాం కదా, ఆ పిఎన్జిని మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. మనం అక్కడ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోలో ఇక్కడ డిజైన్ చేయాలనుకుంటే ఇలా క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇలా నచ్చలేదు అనుకోండి, ఇలా క్రాప్ చేసుకోవచ్చు. 2 సార్లు మీకు 2 నచ్చలేదు అనుకోండి, మీకు మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీరు క్యాన్వా ప్రో మొత్తం క్యాన్వాని
ఒక అను ఫాంట్స్ తప్ప క్యాన్వా ప్రో అన్ని లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు తప్పకుండా ఈ క్యాన్వా ప్రోని తీసుకోండి. కానీ క్యాన్వా ప్రో లింక్ అడిగే ముందు మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ మాత్రం పెట్టండి. ఈ వీడియో చూసినట్టు లైక్, షేర్, కామెంట్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మాత్రమే మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.